హాయ్ అండి. మా హోటల్‌లో చేసే మిర్చి బజ్జీలు ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా 3 కిలోల వరకు శనగపిండి వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి 4 స్పూన్ల వరకు సాల్టు, 3 స్పూన్ల వరకు వాము వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు సోడా వేసుకోవాలండి. వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండగా పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కలుపుకోవాలండి. ఎక్కడ అసలు ఉండలనేవి ఉండకూడదు. అంతే కాకుండా శనగపిండి కూడా మంచిది తీసుకుంటేనే మిర్చి బజ్జీలు వస్తాయండి. తర్వాత మిర్చీలు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే గనక పేలకోకుండా ఉంటాయండి మిర్చీలు. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని చూడండి లూజ్ ఉండేలా చూసుకోవాలి. ఇలాగ మిర్చీలు ముంచేసి ఇలా గిన్నెకి ఊర్చేసి వేయాలండి. అలాగైతేనే మిర్చీలనేవి లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంట మనము హై ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మంట సరిపోకపోయినా గానీ ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. ఇలాగ ఒక పక్కన మిర్చి కనపడుతూ ఉండాలండి. అలాగైతేనే మిర్చి కూడా బాగా ఫ్రై అవుతది. ఇలాగ బాగా కలుపుకోవాలండి. అటు ఇటు కలుపుకోవాలి. బాగా కాలిన తర్వాత ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకైతే తీసేసుకుంటానండి. చూడండి కాలిపోయినాయి. ఒక జాలి గిన్నె తీసుకొని దాంట్లో వేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే గనక దాంట్లో ఓడిపోతాయి. మిర్చి బజ్జీవి రెడీ అయిపోయినాయండి. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.